జొన్న నార బట్టలు ధరించుకొని నడుముకు సిరాబుట్టి కట్టుకొని ఉన్నటువంటి ఆయనకు ఎవరు చెప్తున్నారో తెలుసా? కెరూబు మీద నుండి దిగిన దేవుని యొక్క మహిమ చెప్తుంది. దాని అర్థం యేసు ప్రభుల వారు ఇతనికి చెప్తూ ఉన్నాడు. చెప్పి ఏమంటాడో తెలుసా? ఈ పట్టణంలో జరుగుతున్న హేయ క్రియలను గూర్చి ఏం జరుగుతుందో తెలుసా అంటున్నాడు. నీవు ఈ లోపలికి ప్రవేశించు. ఈ లోపల ఏం చేస్తున్నారో తెలుసా? మూలుగులు ఇడుతూ ప్రలాపించుచు లలాటముల గుర్తు వేయమని చెప్పాడు. నన్ను బాగా గమనించవలసిన విషయం సార్. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం సార్ అక్కడ డిస్ప్లే చేయండి. బైబిల్ సెలవిస్తారు, యెహోవా యెరూషలేమును ప్రార్థన డోరు తెరిచి లోపలికి పొమ్మని చెప్పాడు. సిరాబుడ్డి కలిగినటువంటి వ్యక్తిని డోర్ తెరిచి లోపలికి వెళితే చూడండి, లోపలికి వెళితే అక్కడ ఎవరు కనిపించారో తెలుసా? నన్ను గమనించాలి. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి ఈ మందిర ద్వారము తెరిస్తే లోపల మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటములకు గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించాడు. మందిరంలో ఎవరు ఉండాలో తెలుసా? పట్టణంలో జరిగే హేయ క్రియలను గూర్చి మూల్గేవారు కావాలి. ఈ రోజున మందిరాలలో పట్టణంలో జరిగే హేయ క్రియలను గూర్చి రొమ్ము బాదుకుంటూ ప్రలాపించేవారు కావాలి. మందిరంలో ఎవరుండాలో తెలుసా? ఈ పట్టణంలో హేయ క్రియల చేత నాశనమైపోతున్న వారి నిమిత్తమై కడుపు కట్టుకొని ఉపవాసాలతో ప్రభు పాదాలను గట్టిగా పట్టుకొని ఈ పట్టణంలో ఉన్న ప్రజల్ని రక్షించయ్యా అని మొరపెట్టేవారు కావాలి. మందిరపు ద్వారం తెరిస్తే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అంటున్నాడు. ఆ యొక్క దేవుని మహిమ అంటుంది, నీ నడుముకు కట్టుకున్నటువంటి ఆ సిరా బుడ్డి వారి లలాటములకు గుర్తు వేయి అని చెప్పాడు. లోపలికి వెళ్ళిన తరువాత వారి నుదుట ముద్ర వేయమని చెప్పాడు. దయచేసి గమనించాలి. సంఘమా ఎన్నో సంఘాల నుండి మీరు ఇక్కడికి వచ్చారు. సంఘమా, మీ సంఘంలో నశించిపోతున్న హే క్రియలు చేస్తున్న ప్రజల కొరకు ప్రలాపించేవారు ఉన్నారా? హే క్రియలు జరిగించే వారి నిమిత్తమై గుండెలు బాదుకునేవారు ఉన్నారా? హే క్రియలు జరిగించే వారి నిమిత్తమై ఓ రొమ్ము కొట్టుకొని ప్రార్థించేవారు ఉన్నారా? ఆలోచన చేయి. సంఘంలోనికి వచ్చి ఆ సంఘంలో ఏదో ఫ్యాషన్ లాగా ఫ్యాషన్ అంతా మోడర్న్ టైపు. కిందటి రాత్రి మా దైవ సేవకులు చెప్పారు, ఆడబిడ్డలు ముసుకేసుకుంటారా దేవుడు అంటే, అప్పుడే బయటకు వచ్చిన పిల్ల దయ్యాల్లాగా జుట్టు ఎరబోసుకొని వేదికల మీద అప్పుడే రక్తం తాగిన కుక్క పిల్లలాగా పెదాలకు రంగులు వేసుకొని, ఏమిరా ఈ భయంకరమైన వాతావరణం? యేసు ప్రభుల వారికి అది నచ్చుతుందా? ఏమంటారో తెలుసా? ఆయన రాజు, మేము రాజు కొడుకులని, మేము రాజు కూతుర్లని. యేసు ప్రభుల వారు ఈ రంగులు వేసుకోమన్నాడా? జుట్టేరు పోసుకోమన్నాడా? తలకాయలకి, నెరిసిన తలకాయలకి రంగులు పూసుకోండిరా అన్నాడా? యేసు ప్రభుకు గుర్తు తెలదరా? రే బాబు, మీరు రంగేసుకున్నటువంటి యెరొబాము భార్య ఎట్లా పాడైపోయాది ఆ కుటుంబం. ఒక్క రోజున మీ కుటుంబాలు పాడైపోతాయి, మీ సేవ పాడైపోతా. దేవునికి కావాల్సింది స్వచ్ఛమైన నశించిపోతున్న పట్టణంలో ప్రజల కొరకు ప్రలాపించేవారు కావాలి, మూలుగులేవారు కావాలి, రోధించేవారు కావాలి, ఉపవసించేవారు కావాలి. హల్లెలూయా. తమ అందం కోసమో ఇతరులను ఆకర్షించటానికో